హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నీ పండు డైరీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అని, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అన్ని వరకు రావాలి అంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే నేను రిటర్న్ వెళ్ళిపోతున్నాను అనమాట హైదరాబాద్కి. సో అదే వ్లాగ్. అండ్ దీనికి ముందు 2 days కూడా నేను వ్లాగింగ్ చేశాను బిట్స్ అండ్ పీసెస్గా. పెద్దగా ఎక్కువ ఏం వ్లాగింగ్ చేయలేదులేండి, ఏదో కొన్ని బిట్స్ తీసాను. సో అవన్నీ కూడా యాడ్ చేస్తాను చూడండి. అండ్ మనం లగేజ్ కూడా ప్యాక్ చేసుకోవాలన్నమాట ఇవాళ. సో లెట్స్ ప్యాక్ లగేజ్. దానికంటే ముందు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఎంత నీకు వయసు? మీ అమ్మ దొరకడం తెప్పించుకుంటానువా? 27 ముఖం చూపే. నాకే 27. అయ్యో, నాకు తినిపించమంటే దొరుకుతుంది ఒకేమే. తర్వాత తినా. చెప్తా నాకొక రోజు వచ్చిన సాడిస్తుంది. సినిమా కూడా కొంచెం పోసేదా? నీకు కూడా పోస్తాము. మా ఇంటికి వచ్చినావా? ఏ చక్కర్లేదు, తాగు. ఇప్పుడే చెప్పినది. అలా పోసుకొని తినాలా ఫ్రెండ్స్? చూడండి, కొంచెం టీ తగ్గి. మా ఇంట్లో పిల్లి ఉందన్నమాట. సో దాంతో మాట్లాడుతున్నాం. దాని పేరే సింబా అనమాట. అండ్ మా మమ్మీ అయితే నేను వెళ్ళే ముందు రోజు పాయసం చేసింది, నాకు ఫేవరెట్ అని. నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం, అందులోనూ పాయసం అంటే ఇంకా ఇష్టం. ఈ మధ్య డైట్ అది ఇది అని చెప్పి అసలు తినట్లేదు, కానీ స్వీట్స్ ఒకప్పుడు నేను మా నాన్న భయంకరంగా తినేవాళ్ళం అనమాట. ఇంకా నా ఫేవరెట్ కదా అని మమ్మీ పాయసం చేసి పెట్టింది. ఇంకా తింటూ నేను నెక్స్ట్ డే వెళ్ళిపోవాలి కదా. సో అలాగే సర్దుకుంటున్నావా, ఏమన్నా అంటే కావాలా ఏంటి, టికెట్స్ బుక్ అయ్యాయా, ఇలాంటివన్నీ డిస్కస్ చేసుకున్నాం అనమాట తింటూ. ఇంకా నాకు పాయసం ఎందుకో వేడివేడిగా తినడం ఇష్టం అనమాట, చల్లగా అస్సలు తినడం ఇష్టం ఉండదు. ఇంకా నెక్స్ట్ డే ఇవాళ వెళ్ళిపోతున్నాం అనమాట మనము. ఇంకా లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాను నేను. పెద్దగా ఎక్కువ తెచ్చుకోలేదు ఈసారి లగేజ్. మామూలుగా అయితే పెద్ద బ్యాగ్ తెచ్చుకుంటాను నేను లగేజ్, ఎందుకంటే మినిమం 2-3 weeks అన్నా ఉంటాను. బట్ ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం 1 week ఉన్నా అంతే నేను. ఇంకా తెచ్చిన సామాగ్రిని సర్దుకోవాలి కదా, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా అని సర్దుకుంటున్నాను. మమ్మీ నా డ్రెస్సెస్ అన్నీ ఐరన్ చేసి పెట్టింది. ఈసారి మాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి, కాకపోతే అరుణాచలం వెళ్ళి రావడం వల్ల మాకిద్దరికి, మా చెల్లెలు ఓకే కానీ నాకైతే ఫుల్ లెగ్స్ స్వెల్లింగ్ అయిపోయింది. 2 days నడవలేకపోయినా నేను. ఇంకా అందుకే ప్లాన్స్ అన్నీ పోస్ట్పోన్ చేసుకున్నాము. సో నేను మళ్ళీ మేలో వస్తానమాట. ఇంకా అప్పుడు వెళ్దాంలే అని చెప్పేసి లైట్ తీసుకున్నాము. ఇంకా అలాగే సర్దుకుంటున్నాను అనమాట నేను. ఈ బ్యాగ్ అయితే నేను అమెజాన్లో తీసుకున్నాను. అమెజాన్లో ఐ థింక్ 450 rupees ఏమో తీసుకున్నాను, కానీ వర్త్ బయ్యింగ్. మినిమం 10 నుంచి 15 జతల వరకు పడతాయి బట్టలు. మనకు ఆడపిల్లలకి తెలిసిందే కదా, చాలా బట్టలు ఉంటాయి మనం క్యారీ చేసేవి కూడా, చాలా థింగ్స్ ఉంటాయి, అవన్నీ ఈజీగా పట్టేస్తాయి అనమాట. అండ్ అంటే క్వాలిటీ వరకు నాకైతే బాగా నచ్చింది ఇది. అండ్ నేనైతే సామాన్లన్నీ సర్దుకుంటున్నాను. మామూలుగా నేను పెద్ద బ్యాగ్ తెస్తాను, ఈసారి చాలా చిన్న బ్యాగ్ తెచ్చాను. అంటే ఇలా 1 week అలా ఉండడానికి వచ్చినప్పుడు మనకు కాంపాక్ట్గా ఉంటే బ్యాగ్ బాగుంటుందని చెప్పి నేను ఈ బ్యాగ్ అమెజాన్లో తీసుకున్నాను అనమాట. కానీ వర్త్ బయింగ్ అని చెప్తాను నేనైతే చాలా బాగా యూజ్ చేశాను దీన్ని గత 1 yearగా. కొనడం కొన్నిసార్లు బ్యాగులు కొంటాం కానీ దాన్ని వాడము పెట్టము, బట్ ఈ బ్యాగ్ అయితే మాత్రం నేను చాలా బాగా యూజ్ చేస్తున్నాను అనమాట. సో సర్దడం అయితే అయిపోయిందనమాట. ఇంక ఇప్పుడు మా మమ్మీ ఏం చేస్తుందో చూద్దాము. నాకు సర్దడం అనేది పెద్ద టాస్క్ అనమాట. మా మమ్మీ అయితే 2 days నుంచి చెప్తా ఉంటుంది సర్దుకో అని. నేనైతే వెళ్ళేటప్పుడు సర్దుతాను, ఎందుకంటే మా మమ్మీ బట్టలు ఐరన్ చేయదు. ఇంకా లాస్ట్ మినిట్లో ఇంకా సర్దుకుంటూ కూర్చుంటాను. మా మమ్మీ నా కోసం డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ నాకు కాణిపాకం నుంచి లడ్డు వచ్చింది, మా పెద్దనాన్న ఇచ్చారనమాట.
అండ్ నాకు ప్రసాదాలు అంటే చాలా ఇష్టం. ఎస్పెషల్లీ ఈ కాణిపాకము, తిరుమల లడ్డు చాలా టేస్ట్ ఉంటుంది కదా, నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇంకా మా మమ్మీ తీసుకెళ్ళి హైదరాబాద్కి అన్నారు. ఒక లడ్డు ఏం తీసుకెళ్తాంలేండి, ఇంకా అందుకే నేను కొంచెం తినేసి అక్కడే పెట్టేస్తాను, మా డాడీ తింటారు కదా అని చెప్పేసి. మా డాడీకి ఇష్టం అనమాట ఇట్లా లడ్డు కానీ స్వీట్స్ ఏమైనా ఉంటే, ఇంకా అందుకనేసి కొంచెం తిని అక్కడే పెట్టేస్తాను. మా మమ్మీ అప్పటికి చెప్తూనే ఉంది, తీసుకోపో శ్రావణ్కి తీసుకోపో అని. ఒక లడ్డు తీసుకెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి, ఇంకా అందుకే నేను ఇంకా తీసుకురాలేదు, అక్కడే పెట్టేశాను. అండ్ మమ్మీ నా కోసం బాక్స్ అయితే ప్రిపేర్ చేశారు డిన్నర్, టమాటా కర్రీ అండ్ చపాతీ. మీలో ఎంతమందికి కాంబినేషన్ ఇష్టం చెప్పండి నా కమెంట్ సెక్షన్లో. మా శ్రవణ్కి ఎందుకు అస్సలు నచ్చదు, అదొక కాంబినేషనా అంటాడు నాతో. మేమైతే ఈ కాంబినేషన్ తింటాము, చపాతీ అండ్ టమాటా కర్రీ చాలా బాగుంటుంది కదా. మా శ్రవణ్కి అయితే చపాతీ విత్ ఆలూ కర్రీ, ఇట్లా పటానీ కర్రీ ఇట్లాంటివి నచ్చుతాయి అనమాట. మీ హస్బెండ్స్ కూడా ఇంతేనా? కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ కాంబినేషన్ ఇష్టమా, అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా బాక్స్ని సర్దేసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. నాకు ట్రైన్ వచ్చేసి 5:30కి అనమాట. మాకున్న ఏకైక ఒక ట్రైన్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్. మా మమ్మీ ఆటో అతనికి చెప్పింది అనమాట రమ్మని 5 o'clockకి, బట్ రాలే అతను. ఇంకా అందుకే మేమే నడుచుకెళ్తున్నాం రోడ్డుకి. మా ఇంటి దగ్గర నుంచి రోడ్డుకి ఒక 1 kilometer ఉంటుంది ఈజీగా. ఇంకా నడుస్తున్నాను అనమాట. 5 అవుతుంది టైము, కానీ ఎండ చూడండి ఎలా ఉందో, అసలు భయంకరంగా ఉంది ఎండ అసలు. మా ఇంటి దగ్గర హైదరాబాద్లో కూడా అలానే ఉందిలేండి, ఇక్కడేం తక్కువ లేదు అక్కడేం ఎక్కువ లేదు. కాకపోతే అక్కడ కొంచెం సెగ అనిపిస్తుంది అంతేగాని ఇక్కడ మనకు కొంచెం సెగ అనిపించదు. ఈవినింగ్ అయ్యేటప్పటికి కొంచెం చల్లగా అయిపోతుంది. ఇంకా ఫైనల్గా రోడ్కి అయితే వచ్చేసాము. ఇంకా ఒక రిచువల్ అనమాట. నేను ఎప్పుడు ఇక్కడ నుంచి వచ్చి వెళ్ళేటప్పుడు మా మమ్మీ వాళ్ళు స్వీట్స్, మిక్చర్ ఇవి అంటే హాట్ అండ్ స్వీట్ రెండు కొని పంపించాలి కదా, ఉడిచెలతో పంపించకూడదని చెప్పేసి ఇంకా నాకు నచ్చిన స్వీట్ అక్కడ చెప్తే మా చెల్లెలు తీసుకుందనమాట. ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసాము అక్కడి నుంచి. ఇంకా మాకు స్టేషన్ చాలా దగ్గర, ఐ థింక్ ఒక 2 kilometers ఉంటుంది అంతే రోడ్డు దగ్గర నుంచి అయితే. ఇంకా మా డాడీ రాలేదు, మామూలుగా మా డాడీ కూడా జాయిన్ అవుతారు లాస్ట్లో వెళ్ళేటప్పుడు. ఈసారి మా డాడీ జాయిన్ అవ్వలేదు, మా చెల్లి మా అమ్మ ఇద్దరు వచ్చారనమాట. ఇంకా మా చిత్తూరు రైల్వే స్టేషన్ అయితే ఎప్పుడు ఏదో ఒక రెనోవేటింగ్ వర్క్లోనే ఉంటుందన్నమాట. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఏదో రెనోవేషన్ చేస్తున్నారు, అండ్ ఈసారి కూడా ఏదో రెనోవేషన్ చేస్తున్నారు. మేము అదే డిస్కస్ చేసుకుంటున్నాము అక్కడ. ఇంకా చిత్తూరు అయిపోయిందనమాట. ఈ 5 months తర్వాత వెళ్ళాను. నాకు 1 week ఉన్నట్టు కూడా లేదు. మా మమ్మీ అదే అంటుంది, అసలు 1 week ఉన్నట్టు కూడా లేదు, ఇంకొక 2 days ఉండొచ్చు కదా అని. కాకపోతే నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ లేదు కాబట్టి చచ్చినట్టు వెళ్ళిపోవాలన్నమాట ఆఫీస్కి. ఇంకా అందుకే వెళ్తున్నాను. మా మమ్మీని అదే అడుగుతున్నా, ఇంకేంటి అంటే మా అమ్మ నువ్వే చెప్పు అంటుంది. నేను మా అమ్మ మాట్లాడుకుంటూనే ఉంటాంలేండి. ఇంకా మా మమ్మీ అయితే ఫెస్టివల్కి వస్తావా రావా అని అడుగుతోంది. రావా అని కాదులేండి, రమ్మనే చెప్తున్నారు. మా సైడ్ జాతర చాలా బాగా చేస్తారు, మీరు పుష్ప 2 మూవీలో చూసారు కదా, సో ఆ జాతరే అనమాట. అదే నేను రాను అంటే ఇంక మా మమ్మీ మా చెల్లి మొహాలు చూసుకొని నవ్వుకుంటున్నా, మీరు జోకులు వేస్తున్నారనమాట. మా మమ్మీ అయితే ఎప్పుడు వస్తావు అడుగుతూనే ఉంటుంది. మామూలుగా ఒక 2 weeks అలా ఉంటాను నేను, ఖచ్చితంగా 2 weeks ఖచ్చితంగా ఉండి వస్తాను. బట్ ఈసారి అసలు 1 week అంతే, 1 week కూడా లేదులేండి, ప్రాపర్గా ఒక 6 days అలా ఉండుంటా అంతే నేను ఇంట్లో. మా మమ్మీ చెప్తుంది ప్రతిసారి ఉంటావు, ఈసారి ఉండట్లేదు అని చెప్పి. కాకపోతే ఏం చేస్తాం, వర్క్ ఉంది కదా, ఆఫీస్కి వెళ్ళాలి నేను రెగ్యులర్గా. ఇంకా అందుకే ఇంకా ఈసారి 1 week కూడా ఉండలేదు అసలు. నాకైతే ఇంకొక 2 days ఉండుంటే బాగుంది అనిపించింది. కాకపోతే ఆఫీస్కి వెళ్ళాలి కదా, ఆఫీస్లో ఒప్పుకోరు, ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాలి. ఆల్రెడీ ఆ వీక్ నేను లీవ్లో ఉన్నాను కాబట్టి సరిపోయింది, కానీ అస్సలు ఒప్పుకోరు మా ఆఫీస్లో, అదనమాట మ్యాటర్. సో ఫైనల్గా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫైనల్ బాయ్. నేను మళ్ళీ జాతరకు వస్తాను అని కూడా తెలీదు, ఇంకా ఏం చేయలేమన్నమాట. ఆ ఫైనల్ బాయ్ అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఎందుకో నాకు ఎవ్రీ 2 monthsకి వెళ్ళాలని అనుకుంటా, కానీ అసలు కుదరదు, లేకపోతే నా బిజీలో నేను ఉండిపోతాను. కొన్ని రీజన్స్ వల్ల అసలు వెళ్ళట్లేదు ఈ మధ్య. అసలు ఈసారి అయితే మరీ లాంగ్ అయిపోయింది, 5 months. అసలు 5 months కూడా నేను కౌంట్ చేసుకుంటూ ఉన్నాను, ఎప్పుడు వెళ్తానో ఇంటికి అని చెప్పి. శ్రవణ్ అయితే ఎప్పుడు లాంగ్ వీకెండ్ వచ్చినా వెళ్ళమంటాడు, కానీ ఆ 3 days కోసం ఏం వెళ్తానులే అని ఆగిపోయేదాన్ని. నాకు శ్రవణ్ నుంచి పాపం ఏం రిస్ట్రిక్షన్ లేదు, పాపం తను వెళ్తానంటే వెళ్ళనే అంటాడు. కాకపోతే ఇంకా నేను రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళాలి కదా, అదొక ఇబ్బంది. ఇంకా ఎందుకులే వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగితే ఇవ్వరు అనే ఒకటి ఉంటుంది కదా, అంటే మరీ వీక్ అడిగితే ఎవరు ఇస్తారండి చెప్పండి, ఎవరు ఇవ్వరు కదా. సో అందుకే నేను ఇంకా అడగలేను అనమాట, కొంచెం మొహమాటం, అందుకే అడగలేక అట్లా వస్తూ ఉంటాను అనమాట. ఫైనల్గా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. Nice and slow. Ooh, yeah. Talk box singing, let the rhythm flow. Palm trees swaying, do you feel that breeze? Rolling down the boulevard, feeling at ease. Cruising, grooving on that West Coast ride. Say barbecue flame.
Fun at the cookout, grab a plate. Got ribs, got wings, I just can't wait. Talk smack with the homies, laugh till we cry. And the beat still bumps as the sun says goodbye. Now throw your hands up if you feel this breeze. Come on. West Coast vibing got you weak in the knees. Low riders bouncing with the funk turn high. Under neon skies, man, we're feeling fly. Cruising, grooving on that West Coast ride. Say barbecue flames and the ocean tide. Let me hear you catch your vibe, keep it alive, so real, so true. This laid back life's just what we do. Full moon shining, streets come alive, candy paint gleaming. తిరుపతి రాగానే అంటే తిరుపతికి ఇంకొక 20 మినిట్స్ ఉంది అన్నప్పుడు నేను ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసేసుకున్నాను. అంటే క్రౌడ్ ఉన్నప్పుడు నాకు ఎందుకో తినడం నచ్చదు. ప్రశాంతంగా తిని పడుకునేస్తే మళ్ళీ మార్నింగ్ లేవచ్చు కదా అని నేను ఇంకా తినేసి పడుకునేసాను. ఇంకా మార్నింగ్ 5 o'clock అంతా రీచ్ అయిపోయాము. అసలు చాలా ఎర్లీగా రీచ్ అయ్యాయి ఈసారి అయితే. 5:40కి అంతా ఇంకా రీచ్ అయిపోయాను. శ్రవణ్కి కాల్ చేసి శ్రవణ్ వచ్చి పిక్ చేసుకున్నాడు అనమాట. నేను చెప్పాను ర్యాపిడో బుక్ చేసుకుని వస్తానులే అని, కానీ అంత మార్నింగ్ ర్యాపిడో ఎందుకో నాకు సేఫ్ అనిపించలేదు. ఇంకా అందుకే పాపం శ్రవణ్ని నిద్ర డిస్టర్బ్ చేశాను. పాపం శ్రవణ్ వచ్చి తీసుకెళ్తున్నాడు అనమాట. ఇంకా ఆ రోజు శ్రీరామనవమి కాబట్టి ఇంటికి వెళ్ళి ఒక 2 hours స్లీప్ వేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్ళే పని అన్నీ ఉంటుంది. పెద్దగా వ్లాగ్ ఏం చేయలే నేను ఆ రోజు శ్రీరామనవమి కాబట్టి. సో అదనమాట వ్లాగ్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు కానీ మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మా వీడియోస్ అన్ని వరకు వచ్చేస్తాయి. బాయ్. Sun hitting my shades, riding low and slow. This vibe never